హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడైతే ఇడ్లీ అండ్ చట్నీ మాత్రమే దొరుకుతాయి, చాలా ఫేమస్. తప్పకుండా మీ అందరూ కూడా ఒక్కసారైనా సరే ఈ చట్నీని రుచి చూడాల్సిందే. ఇందులో ఒక స్పెషల్ పౌడర్ కలుపుతారనమాట, దానివల్లే ఈ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సీక్రెట్ రెసిపీని చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఇవి వచ్చేసి వెయిట్లో చెప్పాలంటే ఒక 200 గ్రాముల వరకు ఉంటాయి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. పల్లీలని హై ఫ్లేమ్లో వేయించుకుంటే తొందరగా రంగు మారిపోతాయి. అలాగే పల్లీలు కనుక కొంచెం మాడిపోయినా సరే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని దగ్గరే ఉండి లో టు మీడియం ఫ్లేమ్లోనే చూసారా, పల్లీల పైన పొట్టు అనేది ఇలా కొంచెం రంగు మారి పల్లీల పైన పొట్టు ఇలా ఈజీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 8 నుంచి 10 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో వెల్లుల్లి చూసారా, ఇలా కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు రెండింటిని కలిపి వేయించుకోండి. ఆల్రెడీ మనం పల్లీల్ని వేయించుకున్నాం కాబట్టి నూనెలో మళ్ళీ ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. స్టవ్ ఆన్లో ఉంచుకొని కారాన్ని వేసుకున్నారంటే కారం మాడిపోయి చట్నీ అనేది అస్సలు టేస్టీగా రాదు. అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలా కారాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకుల్లాగా లేకుండా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే ఉంది అసలైన సీక్రెట్ పౌడర్ అనమాట. ఈ పౌడర్ని కలపడం వల్లే ఈ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది, అంత ఫేమస్ అయిందనమాట. ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఆవాల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఆవాలు ఎక్కువగా వేసుకున్నారంటే చట్నీ అనేది కొంచెం చేదుగా వస్తుంది అనమాట. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. సో ఆవాలు ఇలా చిటపటలాడేటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా మినపగుళ్ళని వేసుకోండి. ఈ చట్నీలో ఇదే అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇలా మినపప్పుని కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ మినపప్పును మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, మినపగుళ్ళు ఇలా కొంచెం లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువని వేసుకోండి. ఇంగువ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే మీకు అసలైన చట్నీ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో చూసారా, కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయ్యి మినపగుళ్ళు కూడా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా చక్కగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని లైట్గా కోర్స్ లాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇది మాత్రం మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు, చిన్న చిన్న పలుకుల్లాగా కనిపించేటట్లుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ తాలింపు పౌడర్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఈ పౌడర్ వేయడం వల్ల చట్నీ టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీలో ఇదే సీక్రెట్ అనమాట. తప్పకుండా మీరు కూడా నేను ఇక్కడ చూపించిన ప్రాసెస్లో ఎక్కడా కూడా మిస్ చేయకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకొని ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఇన్ని రోజుల నుంచి ఈ చట్నీ టేస్ట్ని ఎలా మిస్ అయ్యామా అని.
సో అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తప్పకుండా ఈ సీక్రెట్ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చట్నీని మెత్తటి దూది లాంటి ఇడ్లీతో సర్వ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో మిక్సీని ఉపయోగించి అలాగే గ్రైండర్ని ఉపయోగించి మెత్తటి ఇడ్లీలని ఏ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్స్ ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా మీరు కూడా ఈ చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాతే మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్ నేమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.